హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 25th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే సిఐఎస్ఎఫ్లో తొలి మహిళా కమాండో బృందం ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేకంగా మహిళా కమాండోల బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ నిర్ణయించింది. విమానయాన భద్రతా బృందం నుంచి 100 మంది మహిళలను తొలి విడతగా శిక్షణకు ఎంపిక చేసింది. తొలిసారిగా మహిళా కమాండో బృందం సిఐఎస్ఎఫ్లో. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే బిగ్ క్యాట్ అలయన్సెస్లో చేరిన నేపాల్. భారత్ నేతృత్వంలో ఏర్పాటైన అంతర్జాతీయ వ్యాఘ్ర కూటమి బిగ్ క్యాట్ అలయన్స్ ఐబీసీఏలో నేపాల్ అధికారికంగా చేరింది. పులి, సింహం, చిరుత, చీతా, జాగ్వార్, వ్యూమ ఈ 7 రకాల పెద్ద పులుల సంరక్షణ కోసం భారత్ కృషి చేస్తుంది. దీనికి సంబంధించి ఈ బిగ్ క్యాట్ అలయన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు నేపాల్ అధికారికంగా చేరింది. దీనికి సంబంధించి కంప్లీట్గా చూసినట్లయితే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది కర్ణాటక మైసూరులో భారత ప్రధాని నరేంద్ర మోదీ 2023 ఏప్రిల్ 9న ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరిగింది ఐబీసీఏను. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే వేట, అలాగే వన్యప్రాణుల వ్యాపారాన్ని అరికట్టడం. ఇందులో మొత్తం ప్రస్తుతం 11 సభ్య దేశాలు ఉన్నాయి. ఒకటి ఆర్మేనియా, భూటాన్, కాంబోడియా, ఇస్వాతిని, ఇథియోపియా, గినియా, ఇండియా, లైబీరియా, నికరాగ్వా, సోమాలియా, సూరినామ్లతో సహా 11 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇప్పుడు నేపాల్ చేరడంతో వీటి సంఖ్య 12కు చేరింది. సో ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే డిప్యూటీ ఎన్ఎస్ఏగా అనీష్ దయాల్ నియామకం. డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏగా సిఆర్పిఎఫ్ మాజీ డైరెక్టర్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ డైరెక్టర్ అనీష్ దయాల్ సింగ్ నియమితులవ్వడం జరిగింది. ఇతను మణిపూర్ కేడర్కు చెందిన 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇందిరా సౌరగిరి జల వికాసం. ఈ పథకం చాలా ఇంపార్టెంట్ తెలంగాణ అంశాలలో భాగంగా. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు రానున్న 5 ఏళ్లలో సోలార్ పంపు సెట్ల ద్వారా నీటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని రూపొందించింది. దాదాపు 2.1 లక్షల మంది రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో యూనిట్కు 6 లక్షలు ఇవ్వనుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే క్రికెట్కు పుజారా గుడ్ బై. దశాబ్ద కాలానికి పైగా టెస్టు క్రికెట్లో భారత జట్టుకు గోడలా నిలిచిన బ్యాటర్ చేతేశ్వర్ పుజారా అన్ని రకాల క్రికెట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. మొత్తం టెస్టులు 103, పరుగులు 7195, శతకాలు 19 చేశాడు. అలాగే లాస్ట్ టాపిక్ చూసినట్లయితే దేశ రక్షణకు ఐఎన్ఎస్ ఉదయగిరి స్వీయ సాంకేతికతతో తయారు చేసిన నీలగిరి శ్రేణి నౌకలైన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరిలను ఈ నెల 26న తూర్పు నౌకాదళ ముఖ్య కేంద్రమైన విశాఖపట్నంలోని డాక్ యార్డ్లో జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి హాజరు కానున్నారు. ఇండో పసిఫిక్, చైనా ప్రాంత సరిహద్దుల్లో చేపడుతున్న వ్యూహాత్మక ఆధునిక రక్షణ పనుల్లో భాగంగా P-17 పేరిట స్వీయ సాంకేతికత, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలతో కోల్కతా, ముంబైలో ఈ నౌకలను భారత రక్షణ వ్యవస్థ రూపొందించింది.
హిమగిరి, ఉదయగిరి నౌకలను ఏకకాలంలో జాతికి అంకితం చేయడం రక్షణ విభాగంలోనే అత్యంత మహత్తరమైన ఘట్టంగా తెలపడం జరుగుతుంది. వీటి యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే 6670 టన్నుల వెయిటుంటాయి. 28 నాటికల్స్ మైళ్ళ వేగం, ఆధునిక సెన్సార్ వ్యవస్థ వీటి యొక్క సొంతం. వీటి నుంచి సూపర్సోనిక్, బ్రహ్మోస్ వంటి అస్త్రాలను, నింగిలోని లక్ష్యాలను ప్రయోగించవచ్చు. పొడవు వచ్చేసి 149 మీటర్లు ఉంటుంది. అలాగే రోజువారీ వాడుక పదాలకు ట్రేడ్ మార్క్గా గుర్తించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ఫ్రెండ్స్ టుడే 25 ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.